పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బైసాని మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి పైకప్పు కూలిపోయింది. అయితే ఘటన ఎల్ఏసీ కార్యాలయం 7వ వార్డు చల్లవారి వీధిలో జరిగింది. అదృష్ట సేవతో ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షాల కారణంగా ఇల్లు కారుతుండడంతో వేరే ఇంట్లో నిద్రిస్తున్నామని బాధితులు తెలిపారు. తమకు ఇల్లే దిక్కని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సోమవారం రాత్రిపూట అన్ఎక్స్పెక్ట్గా ఆయన గది కుప్పకూలింది మేడపైన. ఇక వాళ్ళ కూతురింట్లో ఒక రోజు ఉండడానికి వెళ్ళారు. అంచేత ఎవరు లేకపోవటాన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆయన ఆర్థికంగా వాళ్ళు బలహీనం ఉన్నారు, ఆరోగ్యం కూడా బాగాలేదు. కొంచెం ప్రభుత్వం పరంగా ఏమైనా సహాయం చేయదలుచుకుంటే చేస్తే వాళ్ళు మళ్ళీ నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి సహాయ సహకారాలు మీడియా ద్వారా కానీ ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించవలసి కోరుతున్నాము. మీ పేరు? నా పేరు ఈ బైసాని చంద్రశేఖరరావు. మా నివాసం దెబ్బతిన్న ఆయన తమ్ముడిని. ఆదివారం మేము నసరాపేట వెళ్ళాము. ముందు పల్నాడు జిల్లా సత్తెనపల్లి. ఇక్కడ అడ్రస్ చెప్పండి. అవన్నీ చెప్పడం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం తెల్లవారి వీధిలో గల బైసాని కృష్ణమూర్తి గారి పల్నాడు జిల్లా 7వ వార్డు చల్లవారి వీధిలో మీ మామయ్య గారి పేరు చెప్పి బైసాని కృష్ణమూర్తి గారి ఇల్లు ఇది. మేము ఆదివారం నసరాపేట వెళ్ళాము, పాములు వస్తున్నాయని.